పాట్ మిక్సింగ్ చేసుకుందామండి మొక్కల కోసం. చూడండి ఎర్రమట్టి తీసుకున్నాను. చూడండి చూసారా ఎలా ఉందో ఎర్రమట్టి. కొంచెం వర్షాల వల్ల కొంచెం చెమ్మగా ఉంది. కొంచెం ఇసుక తీసుకున్నా. ఇదేమో బోన్ మీల్ అండి. ఇది కోకోపీట్ చూసారా, కోకోపీట్ ఇది. ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం ఎప్సమ్ సాల్ట్ అండి, కొంచెం వేసాను. బాగా కలిపేసుకుందాం ఇప్పుడు. ఇది పాటింగ్ మిక్చర్ అండి, చక్కగా మొక్కలకి బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం విత్తనాలు వేస్తాం కదండి మొలకలు రావటానికి కోసం, అలాంటి విత్తనాలు వాటిని ఇలాంటి మట్టిలో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా తొందరగా గ్రోత్ అనేది వస్తుంది. ఎక్కువ దానికి హెవీ లోడ్ అనేది ఉండకుండా లైట్ మిక్చర్తో ఉంది కదా చక్కగా వస్తుంది. ఆ కోకోపీట్ అనేది తేమను అలా ఉంచిద్ది మట్టిలో. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఎరువు వేసుకుంటున్నానండి, పశువుల ఎరువు. చూసారా నా దగ్గర ఉన్న పశువుల ఎరువును వేస్తున్నాను. మంచి బలాన్ని ఇస్తుందండి ఈ మట్టికి.